చేసినట్లు బాధితులు తెలిపారు. వీరితో పాటు పిల్ల శైలజ తల్లి వెంకటరత్నం, మేనత్త గుజ్జూరి మహాలక్ష్మి కూడా ఈ ఘటనలో మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఉండడంతో తీవ్ర విషాదం నెలకొంది. దైవ దర్శనానికి వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్, ఎంపీ డీకే అరుణ, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటన తమను తీవ్రంగా కలిచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాధితులు త్వరగా కోరుకోవాలని ఆకాంక్షించారు. ఇక మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 25 లక్షల రూపాయలు ప్రకటించింది. క్షతగాత్రులకు 3 లక్షల రూపాయలు ప్రకటించింది. సింహాచలం దేవస్థానంలో జరిగినటువంటి ఘటన చాలా తీవ్రమైనటువంటి దుర్ఘటన. 7 ఈ దుర్ఘటనలో చనిపోయారు. ఈ దుర్ఘటనకు కారణం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాము. కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకున్నట్లయితే, ముందస్తుగా తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లయితే, పకడ్బందీగమైనటువంటి భక్తులకి భద్రతా చర్యలు కల్పించినట్లయితే ఈ ఘటన చోటు చేసుకునేది కాదు. 7 బలయ్యేటటువంటి వాళ్ళు కాదు. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగిందనేటువంటి మేము భావిస్తూ ఉన్నాం. గోడ కూలింది, అది క్యూ లైన్. భక్తులు దర్శనానికి వెళ్ళేటటువంటి క్యూ లైన్ ఎలా కూలింది, అది ఇటీవలే కట్టారంటున్నారు. ఆ కట్టినటువంటి ఆయన కూడా కూటమికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ అని అంటున్నారు. అంత నాణ్యత లేకుండా ఎలా కట్టారని నేను అడుగుతున్నాను. అలాగే ఇప్పుడు వర్షం వచ్చింది కాబట్టి కూలింది అంటున్నారు. విశాఖపట్నంలో ఇన్ని లక్షల ఇళ్ళు ఉండగితే ఎక్కడా ఒక ఇటుక కూడా కూలకుండా సింహాచలంలో ఇటీవల కట్టినటువంటి క్యూ లైన్ యొక్క గోడ ఎందుకు కూలిందని నేను అడుగుతూ ఉన్నాను.
ఇందులో ఎంత తినేశారని నేను అడుగుతూ ఉన్నాను. అంటే భక్తుల ప్రాణాల కన్నా కాంట్రాక్టర్ల యొక్క ప్రయోజనాలే ఎంచుకునేటటువంటి చేస్తున్నారని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే ఇటీవల తిరుమలలో జరిగింది, అనేక మంది భక్తులు చనిపోయారు. మళ్ళీ దాన్ని అనుభవంలో తీసుకొని గుణపాఠంగా తీసుకొని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు? దేవాదాయ శాఖ మంత్రి ఎందుకు తగిన చర్యలు తీసుకోలేదు? వాళ్ళ బాధ్యత లేదా నేను అడుగుతూ ఉన్నాను. ఆయనకే కాదు, పార్లమెంట్ సభ్యుడు ఆయన ఎక్కడికి వెళ్ళారని నేను అడుగుతూ ఉన్నాను, భరత్ గారు. అలాగే ఆ నియోజకవర్గం గంటా శ్రీనివాసరావు గారిది. మరి ఆయన తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదా? మరి వీళ్ళందరూ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, వీళ్ళ బాధ్యత. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిటీ వేసి దాన్ని నిధి తెలుస్తాం అయితే బాధ్యత అప్పగించారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా లేదా అని మేము అడుగుతున్నారు. వాళ్ళు ప్రథమ ముద్దాయిలు. ఎప్పుడు లేనంత దారుణంగా ఈసారి విశాఖపట్నం చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం పట్ల సిపిఎం పార్టీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉంది. దాదాపు 7 చనిపోయినట్టు ఇప్పటికి అధికారికంగా ప్రకటించారు. వీరి మృతికి సిపిఎం పార్టీ తరఫున తీవ్రమైన సంతాపం తెలియజేస్తున్నాం. వాళ్ళ కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఇటువంటివి గతంలో చాలాసార్లు ఈ మధ్యకాలంలో పునరావృతం అవుతున్నా దానికి కావలసినటువంటి జాగ్రత్తలు, చట్టపరంగా తీసుకోవాల్సినటువంటి భద్రతా చర్యలు ఇవన్నీ పాటించకపోవడమే ఇటువంటి ప్రమాదాలకు దారితీస్తుందనేది అనిపిస్తూ ఉంది. తిరుపతి ఘటన ఇంకా మనం మర్చిపోకముందే విశాఖపట్నంలో, సింహాచలంలో ఇటువంటి ఘటన జరగడం చాలా బాధాకరమైన విషయం. దీన్ని డబ్బులతో ఇచ్చి కాంపెన్సేషన్ ఇచ్చి కాంప్రమైజ్ చేయాలనే పద్ధతుల్లో గవర్నమెంట్ వ్యవహారం తప్ప ఇటువంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవట్లేదు స్పష్టంగా అర్థమవుతుంది. మన గత వారం రోజుల నుంచి పేపర్లు కానీ మీడియాలు కానీ చూస్తూ ఉంటే మొత్తం అన్ని ఏర్పాట్లు చేసాం, పకడ్బందీగా ఏర్పాట్లన్నీ జరిగాయి, ఏ ఇబ్బంది లేదు. భక్తులకి మంచినీళ్ళు, వసతి, అలాగే మొత్తం మెడికల్ అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్పుకొస్తున్నారు. కానీ అమాయకంగా 7 ప్రజలు ప్రాణాలు కోల్పోవడం అంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. దేవుడు దర్శనానికి వెళ్ళి చనిపోవడం, ప్రకృతి వైపరీత్యాలు చనిపోవడం వేరే, యాక్సిడెంట్లే చనిపోవడం వేరు. దర్శనంకి వెళ్ళి అక్కడ క్యూ లైన్లో కొత్తగా నిర్మించిన గోడ పడిపోయి చనిపోవడం అంటే ఎంతకంటే బాధాకరం మరొకటి లేదు. అంటే ఈ పనులు ఎంత నాణ్యతా లోపంగా ఉన్నాయా అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు ప్రభుత్వం చనిపోయిన కుటుంబానికి 5 లక్షలు ఇస్తాము, అలాగే గాయపడిన వాళ్ళకి 3 లక్షలు ఇస్తాము, అలాగే అవుట్సోర్సింగ్లో ఉద్యోగం ఇస్తూ ఉన్నారు. మేము కోరుతున్నది చనిపోయిన కుటుంబానికి ₹1 నష్టం తక్కువ లేకుండా ఇవ్వాలి. ఎందుకంటే ఆ కుటుంబాన్ని ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకురాలేం. గవర్నమెంట్ ఎంప్లాయీ, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ ఎడ్ల వెంకట్రావు అనే వ్యక్తి పర్మనెంట్ ఎంప్లాయీ, ఆయన చనిపోయాడు దర్శనానికి వెళ్ళి. అలాగే మహిళలు ఎక్కడెక్కడో దూర ప్రాంతాల నుంచి వచ్చున్నారు. ఆ బాడీలు ఎంతవరకు ఐడెంటిఫికేషన్ కూడా అవట్లేదు. 3 బాడీలు మాత్రమే ప్రస్తుతానికి ఐడెంటిఫికేషన్ అయ్యాయి, మిగతా బాడీలు ఎంతవరకు ఐడెంటిఫికేషన్ అవ్వలేదు. కాబట్టి దీని మీద విచారణ జరపాలి, దీన్ని పూర్తిగా న్యాయం జరపాలి. అలాగే చనిపోయిన వాళ్ళ పట్ల సిపిఎం పార్టీ సానుభూతిని వ్యక్తం చేస్తుంది, వాళ్ళకి సంతాపం తెలియజేస్తూ ఇటువంటి ఘటనల పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు ప్రభుత్వం నుంచి తీసుకోవాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం.